ఊర్లో బావి దగ్గర చర్చ. రాజాపురం అనే పల్లెటూరిలో సాయంత్రం సమయం. పచ్చటి పొలాల మధ్య సూర్యుడు చర్రుగా అస్తమిస్తున్నాడు. ఊరి బావి దగ్గర పెద్ద వేప చెట్టు కింద రాము, సీత, గోపాల్, లక్ష్మి, రవి అనే 5 విలేజర్స్ సమావేశమయ్యారు. రాము అనేవాడు రైతు. విన్నారా అందరూ? ఊరి పెద్ద కొత్త బావిని త్రవ్వించడానికి దక్షిణ పొలాల దగ్గర ప్రణాళిక ప్రకటించారు. సీత ఉపాధ్యాయురాలు. చాలా మంచిదే రాము. ఈ బావి మనకు వేసవిలో నీటి అవసరానికి సరిపోవడం లేదు. గోపాల్ కిరాణా దుకాణం నడుపేవాడు. సరేగాని దాని ఖర్చు గురించి ఎవరు ఆలోచించారు? ఇప్పుడు అందరి పరిస్థితి ఎంత కష్టంగా ఉందో తెలుసు కదా. లక్ష్మి ఏం గృహిణి? అది నిజమే గోపాల్. కానీ మనందరం కాస్త విరాళం ఇస్తే ఈ పనిని పూర్తి చేయవచ్చు. మంచి నీళ్లు అందరికీ ఎంతో ముఖ్యం. ముఖ్యంగా పిల్లల కోసం. రవి కుర్రవాడు. వాడు ఏళ్ల అంటున్నాడు. లక్ష్మి అక్క మాట నిజమే. బావి ఉంటేనే పాఠశాలల్లో కూడా నీటి సమస్య తీరుతుంది. రాము మరి ఏం చేద్దాం? రేపే ఊరి పెద్దతో మాట్లాడి మన సాయం ఎలా అందించాలో చర్చిద్దాం. సీత అంటుండే, మనం ఒక సమితి ఏర్పాటు చేసి ప్రతి ఇంటి నుంచి చిన్న మొత్తాన్ని వసూలు చేద్దాం. మన ఊర్లో అందరూ సహాయపడతారు. గోపాల్ అనడు. మరి పథకం ప్రకారం ముందుకు సాగుదాం. సరిగ్గా ప్రణాళిక చేస్తే పని సులభమవుతుంది. అందరూ అంగీకరించారు. ఆ సాయంత్రం బావి దగ్గర మొదలైన ఈ చర్చ గ్రామస్తుల ఐక్యతను మరింత బలపరిచింది. ఊరి కొత్త బావి త్వరలోనే అందరి కలలుగా మారింది. ఈ కథలో ప్రతి పాత్ర ఊరి అభివృద్ధికి ఒక ముఖ్య భాగస్వామిగా ఉంటూ సహకారంతో ఒక పెద్ద సమస్యను ఎలా పరిష్కరించాలో చూపుతుంది.